ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరలా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం నుండి దేవుడి కాపుదల కను దృష్టి మన మీద అనుగ్రహించబడి ఉదయాన్నే లేచిన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రతి ఉదయం కూడా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన కృప చూపుతున్నారు. ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతలు 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో కూడా దేవుడు ఎలా మాట్లాడతారు, కోపమును మానము, ఆగ్రహమును విడిచిపెట్టము అని. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని యాకోబు పత్రికలో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, నిన్ను నన్ను కూడా కోపం మానమని మాట్లాడుతున్నారు. కోపం మానము, ఆగ్రహమును విడిచిపెట్టము అని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ కోపాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే వారి జీవితాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మేలుడు చూస్తారు. కోపాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే మేలుడు చూస్తారు. ఈరోజు చాలా కుటుంబంలో సుఖము, సంతోషము, సమాధానము లేకపోవడానికి ఒక ప్రధానమైన కారణము భార్యాభర్తల కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడమే. భర్తకు కోపం వస్తే చాలు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతారు. భార్యకు కోపం వస్తే చాలు భర్తను ఎలా పడితే అలా తిడుతుంది. ఎంతమంది భర్తల కోపం వచ్చినప్పుడు తన భార్యను ఇష్టం వచ్చినట్లు కొట్టడం లేదు. ఎంతమంది భార్యల కోపంతో భర్తను ఎలా పడితే అలా తిట్టడం లేదు. వివాహం చేసుకున్నది కొట్టుకోవడానిక, వివాహం చేసుకున్నది తిట్టుకోవడానిక? ఒక్కసారి ఆలోచించండి. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు మీ జీవితంలో చేసే పనుల్లో వృద్ధి చెందాలన్నా, మీ కుటుంబం దేవుణ్ణి మహిమపరచాలన్నా, మీరు సంతోషంగా ఉండాలన్నా, మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఏ సమయంలోనైనా ఎవరి మీదనైనా కోపం వచ్చినప్పుడు చేయగలిసిన మంచి పని అక్కడ నుండి కొంచెంసేపు దూరంగా వెళ్ళడము. మీరు ఏదైనా వస్తువును వేడి చేసి కొంచెం సమయం పక్కన పెడితే చల్లారిపోతుంది. కోపం కూడా అంతే. కోపం వచ్చిన వ్యక్తి వేడితో రగిలిపోతాడు. ఆ సమయంలో కోపంతో రగిలిపోవడం కంటే కోపానికి కారణమైన మనుషుల నుండి, ఆ వాతావరణం నుండి కొంచెం దూరంగా వెళ్తే చాలు. ఆ వేడి కాస్త చల్లారిపోతుంది. నీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించకుండా కొంతసేపు పక్కకు వెళ్తే నీ కుటుంబం కాపాడబడుతుంది. నీకు నీ భర్త మీద లేదా నీ భార్య మీద కోపం వస్తే వెంటనే నోరు చారవద్దు. కొంచెం సేపు నీ గదిలోనికి వెళ్ళి వేరే ఏదైనా పని చేసుకో, కానీ కోపాన్ని వెంటనే చూపించవద్దు. అలా చూపించడం వలన ఈరోజు అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి. నీవు తెలివైన స్త్రీవి అయితే నీ భర్త కోపంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టవద్దు. బైబిల్ సెలవిస్తుంది, మృదువైన మాట కోపమును చల్లార్చును. భార్య కోపంతో ఉంటే భర్త మృదువుగా మాట్లాడాలి. భర్త కోపంగా ఉంటే భార్య మృదువుగా మాట్లాడాలి. ఇల్లు అనేది ఒక ప్రశాంత నిలయం కావాలి. సుఖానికి, సంతోషానికి సంస్థానము కావాలి. నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను. అన్ని వేళలా అందరి ఎదుట నా భర్త లేదా నా భార్య కోపంలో ఏదైనా ఒక మాట అంటే సహిస్తాను. సహనముతోనే నా కుటుంబాన్ని కట్టుకుంటానని ఇప్పుడే ఒక తీర్మానం తీసుకుని మన కుటుంబాన్ని కట్టుకుందాం. మృదువుగా మాట్లాడదాం. కోపాన్ని విడిచిపెడతాం. దేవుడు ఇలా ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతున్నారు. మనలో ఉన్న లోపాలన్నీ సరిచేస్తున్నారు. దాన్ని తెలుసుకుని మనం దేవునికి అవకాశాన్ని ఇచ్చి మన జీవితంలో దేవుడి చిత్తాన్ని నెరవేర్చుదాం. ఈరోజు మాట్లాడుతున్నారు, నువ్వు కోపాన్ని విడిచిపెట్టు, మృదువుగా మాట్లాడని. అట్టి రీతిగా మన జీవితాల్లో ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని. ప్రభువా, మీరు సెలవిచ్చినట్లుగానైనా మా కోపాన్ని మేము మార్చుకున్నటకు మీరు మాకు సహాయం చేయండి అయ్యా. ఇదిగో ఉదయకాలం మీరు సెలవిస్తున్నారు, నీకు కోపం వచ్చిస్తున్నదా, కొంతసేపు అక్కడి నుండి దూరంగా వెళ్ళము అని మీరు మాట్లాడుతున్నారయ్యా. మేము కోపాన్ని విడిచిపెట్టే మృదువైన మాటను మాట్లాడినట్లు నేను మీరు సహాయం చేయండి. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందని మీరు మాట్లాడుతున్నారయ్యా. కోపాన్ని మీరు మానండి, ఆగ్రహాన్ని మీరు విడిచిపెట్టండి నీ ఉదయకాలం మీరు మాట్లాడి ఉన్నారు. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మృదువుగా మాట్లాడినట్లు, కోపానికి దూరంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థన లేక విభిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కావలసిన కృపను అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మేలులతో తృప్తిపరచండి అయ్యా.
ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, కాపుదలు ఇవ్వండి ప్రభా. తండ్రి స్తోత్రము నైనా స్వస్థపరిచే యెహోవాని నేనే మీరు మాట్లాడుతున్నారు. ఎందరో నైనా బలహీనులై ఉన్నారయ్యా. వారి ముఖ్యంగా చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నయ్యా. మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నాడైనా తప్పించే దేవుడు మీరే ప్రభా, విడిపించే దేవుడు మీరే కదా ప్రభా. స్వస్థపరచండి ప్రభా. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కావలసిన కృపని గ్రహించండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, పసిబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి కాపుదలను గ్రహించండి, యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి కానీ ఎడమ కానీ త్రొట్టెల కన్నా నిత్యము నీళ్ళు నిలిచినట్లు మీరు సహాయించండి. అనేక మంది డిఎస్సి ఎగ్జామ్స్ రాసి ఉన్నారయ్యా. రిజల్ట్ కోసం ఎదురు చూస్తుండగా మీరు పరిస్థితులు పట్టించుకుని కష్టపడి రాసిన వారికి నేను తగిన ఫలాన్ని మీరు అనుగ్రహించండి. కష్టపడి చదివిన వారిని విడిచిపెట్టద్దయ్యా. వారి జీవితంలో మీ కృపని గ్రహించండి. ఇంకా అనేక మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అందరి జీవితాల్లో మీ కృపని గ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వివాహం కాని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తగిన కాలం మంది వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. వివాహం అయిన వరకు నేను గర్భఫలం విషయంలో మీ కృపను గ్రహించండి. గర్భంతోని బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కృపను గ్రహించండి. బాలింతల్ని పసిబిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడని వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు మరి మా సంఘ బిడ్డ జ్యోతమ్మను బట్టి యాకోబుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. వారి జీవితాల్లో తండ్రి మీ కృపను అనుగ్రహించారయ్యా. తండ్రి ఈ సంవత్సరం అంతా మీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నందుకు మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకను కూడా అనేక పెళ్లి రోజులు జరిపించుకున్నట్లు మీరు సహాయం చేయండి. వారికి కావాల్సిన కృపను అనుగ్రహించండి అయ్యా. కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించండి, ఆరోగ్యాలు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించి మీ కృపతో నన్ను వర్ధలింప చేయండి అయ్యా. ఎవరు ఏ సమస్యతో ఉన్నా కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు ముందుండి నడిపించి చక్కని ఆలోచన చెప్పండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది సాలరీ రాక ఇబ్బంది పడుతున్నారు, ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. అట్టి వారిని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. మీ కృపని గ్రహించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటామయ్యా. గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న వారు చాలామంది ఉన్నారు. అటు వారిని జ్ఞాపకం చేసుకోండి. లోని విషయంలోనైనా మీ సహాయాన్ని అందించండి ప్రభా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, సమస్తమును సాధ్యమే తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి. అందరి జీవితంలో మీ కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీ కృప అనుగ్రహిస్తారని ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ అందరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, ప్రతి అవసరతను మీరే తీరుస్తారని, మరి ముఖ్యంగా మీరు మాట్లాడిన మాటలను బట్టి మేము మారి మా కోపాలను మేము అదుపులో పెట్టుకోవడానికి మీరు సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.